తన ప్రశ్నగా మిగిలిపోదా? ఆయనకి నెక్స్ట్ ఎలక్షన్స్కి వేరే నియోజకవర్గం మారడం బెటర్. ఎట్లాగో నియోజకవర్గాలు పెరుగుతాయి, కొత్తవి వస్తాయి. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ఉంది కదా, 175 నుంచి 225 250 అవుతాయి, 225 అయినప్పుడు ఆ ఏరియాలో ఏదన్నా ఈయనకి కొంచెం పట్టు ఉన్నటువంటి ఇంకో నియోజకవర్గం చూసుకోవడం బెటర్. ఇక ఆ నియోజకవర్గంలో మళ్ళీ ఈయన పట్టు సాధించడం అనేటటువంటిది అంత సులభం కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి సాధించుకుంటున్నారా సార్? అంతే కదా బేసిక్గా, అంతే కదా. ఆయనకి అవకాశం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దాన్ని చిత్తశుద్ధితో చేస్తున్నాడు ఆయన. మెయిన్ అది మెయిన్. అంటే రేపు ప్లేనరీ కూడా అక్కడే ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఆల్రెడీ తలశేఖర్. నేను అదే కనుక రకంగా ఈయన చూస్తే ఇప్పుడు చంద్రబాబును లోకేష్ ఫీల్ అవ్వాలి. వాళ్ళ నియోజకవర్గాల్లో ప్లేనరీ పెట్టుకోవచ్చు కదా. అదే కదా, అవును. వాళ్ళ ప్లేనరీలు అంటే ఎక్కడో పెడుతున్నారు. ఇప్పుడు ఈయన అక్కడ పెడుతున్నాడు. అది వాస్తవంగా ట్రాఫిక్ పరంగా మీకు తెలిసి పిఠాపురం కొంచెం ఇబ్బంది ఉంటుంది. అసలు చాలా ఇరుకు రోడ్లు సార్ అవన్నీ, అయినా కూడా అక్కడ పెడుతున్నాడు అన్నప్పుడు సహజం కదా ఇక్కడ పాయింట్ వచ్చేటప్పటికి. అవును అవును, మేబీ ఎక్స్టెన్షన్ చేస్తారేమో రోడ్లు. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి ఈ 3 నియోజకవర్గాల మీద 3 నాయకులు కూడా ఒక ప్రత్యేక ఫోకస్ అయితే పెట్టారు అభివృద్ధి చేయడానికి. మరి